తాజాగా గుంటూరులో కలకలం రేపిన సంఘటన. ఒక వ్యాపారవేత్తను కిడ్నాప్ చేయడం కోసం కొందరు మనుషులు ఇంట్లోకి చొరబడడం, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం, అంటే పోలీసులు కాల్ చేయడం, ఇమ్మీడియట్గా పోలీసులు అక్కడికి చేరుకోవడం, స్థానికులు గుమికూడడం, ఆ వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇదంతా గుంటూరులో చాలా కలకలం లేపింది. అసలు విషయానికి వస్తే, గుంటూరు చంద్రమౌళి నగర్ 4వ లైన్కి చెందిన వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ను కిడ్నాప్ చేసే ఉద్దేశంతో సుమారు 30 మంది దుండగులు దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడ్డారట. ఆందోళనకు గురైన శ్రీనివాస్ ఫోన్ చేయడంతో పోలీసులు రావడం, అదే సమయంతో పెద్ద ఎత్తున స్థానికులు ఇంటి వద్దకు చేరుకోవడంతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై శుక్రవారం రాత్రి వ్యాపారవేత్త స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వల్ల తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆ వ్యాపారవేత్త తెలిపిన వివరాల ప్రకారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన పవర్ ప్రాజెక్ట్ ఇన్ భారత్ పవర్ ఇన్కమ్ కంపెనీని శ్రీనివాస్ వేలంలో కొనుగోలు చేశారట. ఆ కంపెనీని, అంటే రఘురామకృష్ణరాజు గారి కంపెనీని వేలంలో కొనుగోలు చేశారట. అలాగే SRRE ఆస్తులు కూడా కొనుగోలు చేశారట. దీని మీద ఓ ఆర్థిక సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ విచారణ జరుపుతోంది. కొనుగోలు చేసిన కంపెనీ వివరాలు తాము SFIOకు చెబుతామనే భయంతో, తనను కిడ్నాప్ చేసేందుకు, అంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంస్థకు చెబుతామనే భయంతో తనను కిడ్నాప్ చేసేందుకు రఘురామకృష్ణంరాజు యత్నించారని శ్రీనివాస్ వివరించారు. అంతేకాక రఘురామకృష్ణంరాజు కాల్ చేసి తనను బెదిరించారన్నారు. వారి మాట వినలేదని కిడ్నాప్కి ప్రయత్నించారని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించిన వారిలో 2 వ్యక్తులు మాత్రం భీమవరం ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తుందన్నారు. మిగిలిన వారు కడప వ్యక్తులుగా అర్థమైందన్నారు. అందరినీ అకౌంట్లో దోసేయండి అయ్యా. పట్టాభిపురం సిఐకి ఫోన్ చేయడంతో స్పందించి వెంటనే SIతో పాటు సిబ్బందిని పంపించారని, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, నాకు నా కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారన్నారు. ఈ సమయంలో కూడా దుండగులు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తనను అనుసరించారని చెప్పి ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతున్న వ్యాఖ్యలు. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కంపెనీ కొనుగోలు చేశారు అని, అండ్ ఆ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సంస్థ ఫిర్యాదు చేస్తూ ఉంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, దానికి ఏదో వివరాలు చెబుతారని నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని, రఘురామకృష్ణరాజు నాకు ఫోన్ చేసి బెదిరించారని చాలా విషయాలు చెబుతూ వస్తున్నారు. ఈయన అయితే మరి ఏంటో ఇంకా పోలీసులే తేల్చాలి. డిప్యూటీ స్పీకర్ లాంటి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ వరుసపెట్టి వివాదాలు వస్తూ ఉండడం బాధాకరం.